హాయ్ అండి, అందరికీ నమస్కారం. 65 ఏళ్లు దాటిన వారందరికీ టీటీడీ తిరుమల తిరుపతి మరో కీలక ప్రకటన చేసింది. మరి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరిదాకా దయచేసి చూడండి. అలాగే వీడియోకి తప్పనిసరిగా ఒక లైక్ అయితే చేయండి. తిరుమల వెళ్ళే భక్తులు తప్పక ఈ విషయం తెలుసుకోవాలి. అంటే ఉచితంగా శ్రీవారి దర్శనం చేసుకోవచ్చు. అంతేకాదు 30 నిమిషాలు స్వామివారి దర్శనం కూడా చేసుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ఉచిత దర్శనానికి అందరికీ అందుబాటులో ఉండదు. తిరుమల శ్రీవారిని దర్శించుకునే వికలాంగులు మరియు సీనియర్ సిటిజన్లకు మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. సో వికలాంగులు, వృద్ధులు ఉచితంగా స్వామివారి దర్శనాన్ని కల్పించాలని టీటీడీ నిర్ణయించింది. వారి కోసమే రోజుకోసారి ప్రత్యేక స్లాట్లను ఏర్పాటు చేస్తూ టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రతి సోమవారం నుంచి శనివారం వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి స్వామివారి దర్శనానికి అనుమతిని ఇస్తారు. తిరుమల ఆలయం వెలుపల గేటు వద్ద పార్కింగ్ ప్రాంతం నుంచి కౌంటర్ వరకు ప్రత్యేక ఎలక్ట్రిక్ కారు అందుబాటులో ఉండి వృద్ధులు, వికలాంగులను శ్రీవారి దర్శనం చేసుకునే సమయంలో మిగతా అన్ని క్యూలను నిలిపివేస్తారు అని టీటీడీ చెప్పింది. అంతేకాకుండా ఈ సౌకర్యాన్ని పొందాలనుకునే సీనియర్ సిటిజన్లు వయసు 65 సంవత్సరాలు ఉండాలి. వికలాంగులు, గుండె శస్త్రచికిత్సలు, మూత్రపిండాల వైఫల్యము, క్యాన్సరు, పక్షవాతం మరియు ఆస్తమా ఉన్నవారు కూడా ఉచితంగా తిరుమలను సందర్శించుకోవచ్చు. అలాగే వృద్ధులు నడవలేని పరిస్థితిలో ఉంటే వారితో పాటు ఒకరిని మాత్రం అనుమతిస్తారు. కానీ ఈ సేవలను పొందేందుకు కొన్ని పత్రాలు అవసరము. దాని గురించే ఇప్పుడు తెలుసుకుందాము. ఈ సేవకు ఐడి రుజువుగా ఆధార్ కార్డు తప్పనిసరి. వికలాంగులు తమ గుర్తింపు కార్డుతో రావాలి. శారీరక వైఫల్య ధృవీకరణ పత్రము, ఆధార్ కార్డు జత చేయాలి. వృద్ధులు మరియు వికలాంగులు మినహా ఇప్పుడు చెప్పుకున్న ఆరోగ్య సమస్యలు ఉన్నవారు సంబంధిత సర్జన్ లేదా స్పెషలిస్ట్ జారీ చేసిన ఆధార్ కార్డు మరియు మెడికల్ సర్టిఫికేట్తో రావాలి. అందువల్ల సందర్శించుకోవాలనుకునే వారు తిరుమల తిరుపతి దేవస్థానం వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సీనియర్ సిటిజన్లను మరియు వికలాంగుల కోసం దర్శనం స్లాట్ను బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. దానికి ఎటువంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. టికెట్ పూర్తిగా ఉచితంగా బుక్ చేసుకోవచ్చు. ఎలా బుక్ చేసుకోవాలంటే టికెట్ బుక్ చేసుకోవడానికి ముందుగా టీటీడీ వెబ్సైట్ను ఓపెన్ చేయాలి. హోమ్ పేజీలో ఆన్లైన్ సేవ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయాలి. దానిపై క్లిక్ చేసిన తర్వాత సీనియర్ సిటిజన్ దర్శన్ లేదా డిఫరెంట్ లీవ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయాలి. అప్పుడు మొబైల్ నెంబర్ మరియు ఓటీపీ సహాయంతో లాగిన్ చేసి మీరైతే వెంటనే ఇప్పుడు కేటగిరీ ఎంపికలో సీనియర్ సిటిజన్ ఎంపిక చేసుకోవాలి. అప్పుడు మీరు స్వామిని కలవాలని అనుకుంటున్న తేదీని, అంటే దర్శించుకోవాల్సిన తేదీని ఎంచుకోవాలి. తర్వాత మిగిలిన వివరాలను కనుక మీరు నమోదు చేసి టికెట్ని బుక్ చేసుకున్న తర్వాత దీని ద్వారా సులభంగా శ్రీవారి దర్శనాన్ని అయితే ఇప్పుడు పొందగలిగే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరు కూడా ఉపయోగించుకోండి. వీడియోని లైక్ చేయండి, తోటి మిత్రులతో అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.